కేంద్ర కేంద్ర జల సంఘం ఆమోదం లేకుండా మిగుల నీటిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాజెక్టులు మొదలుపెట్టారు. మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఏంటిది? ఆఫ్టర్ బచావ్ ట్రిబ్యునల్, ఎస్ఎల్బిసి టనల్ అది 40 టీఎంసీ, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 53 టీఎంసీ, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం 25 టీఎంసీ, పాలమూరు రంగారెడ్డి 90 టీఎంసీ, డిండి ఎత్తిపోతల పథకం 30 టీఎంసీ, కోల్ సాగర్ ఎత్తిపోతల పథకం 3.3 టీఎంసీ, అదేవిధంగా నికర జలాల ఆధారంగా భీమా 20 టీఎంసీ, మొత్తం 261 టీఎంసీలు మరి ప్రాజెక్టులు మొదలుపెట్టడం జరిగింది, కానీ పూర్తి చేయలేదు. ఇది నేను పర్టికులర్గా ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే ఈ ప్రాజెక్టులు ఎన్నో సంవత్సరాలు దశాబ్దాలైంది మొదలుపెట్టి, ఈ ప్రాజెక్టులు గత 10 ఏళ్లలో పూర్తి చేసుంటే కృష్ణా నదీ జలాల్లో మనకి తెలంగాణకి పూర్తి న్యాయం జరిగేది. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టిన ప్రాజెక్టులు. ఎస్ఎల్బిసి 40 టీఎంసీ, కల్వకుర్తి 53 టీఎంసీ, నెట్టెంపాడు 25 టీఎంసీ, పాలమూరు రంగారెడ్డి 90 టీఎంసీ, డిండి 30 టీఎంసీ, కోయిల్ సాగర్ 3.3 టీఎంసీ. అదేవిధంగా నికర జల ఆధారంగా భీమా 20 టీఎంసీ, మొత్తం 261 టీఎంసీల ప్రాజెక్టులు మొదలుపెట్టిండ్రు. కానీ గత 10 ఏళ్ల నిర్లక్ష్యంలో ఈ ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాదని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టులో ఆల్బర్టి మీద అప్పుడు ఆంధ్రప్రదేశ్ కేసు వేస్తే ఆల్బర్టి హైట్ 519కి రెస్ట్రిక్ట్ చేయవలసిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు. నెక్స్ట్, అదేవిధంగా ఇప్పుడు నడుస్తుంది బ్రిజేష్ ట్రిబ్యునల్. బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన 811 టీఎంసీలు ఎన్ బ్లాక్ కేటాయింపును తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలి. ఇప్పుడు ఈ 811 టీఎంసీని బ్రిజేష్ ట్రిబ్యునల్ ఆర్గ్యుమెంట్స్ హియరింగ్స్ నడుస్తున్నాయి. ఈ 811 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఏ రేషియోలో, తెలంగాణకి ఏ రేషియోలో డివైడ్ చేయ విషయంలో ఇప్పుడు వాదనలు ఇంటున్నారు. ఫైనల్ ఆర్గ్యుమెంట్ స్టేజ్కి వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు డిసెంబర్ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వినిపిస్తున్న వాదనలు ఏంటంటే పాపులేషన్, కల్టివబుల్ ఏరియా, డ్రౌట్ ప్రోన్ ఏరియా, డ్రైనేజ్ ఏరియా ఇవన్నీ తీసుకుని 811 టీఎంసీల్లో ఒక సైంటిఫిక్ బేసిస్ లో క్యాలిక్యులేట్ చేసి ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు మనము తెలంగాణకి 575 టీఎంసీలు కేటాయించాలి, ఆంధ్రాకి 236 టీఎంసీలు ఇవ్వాలి. ఈ మొత్తం 811 టీఎంసీలు అనే వాదనలు ఇప్పుడు మనం ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ మీద వేపిస్తున్నాం. పరివాహక ప్రాంతం, కరువు పీడిత ప్రాంతం, బేసిన్ జనాభా మరియు సాగు ప్రాంతం, ఈ బేసిన్ పారామీటర్స్ ఆధారంగా బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు ఇప్పుడు తెలంగాణ మనం ఏం డిమాండ్ చేస్తున్నారంటే అట్ 75% డిపెండబిలిటీ మనకి 575 టీఎంసీ కేటాయించమని చెప్పి మన వాదనలు వినిపించడం జరుగుతుంది.